ఇతను నేరం చేసినాడా నేరం చేయలేదంటే చట్టపరంగా ఇతను నేరం చేసిండు. కానీ పబ్లిక్ వ్యూలో ఏమైంది? మెజారిటీ మేక్స్ లా. ఎక్కడైతే మెజారిటీ ఒక గట్టిగా బలంగా 100 మంది కలిసి అబద్ధాన్ని నిజం అంటే అది నిజం అవుతుంది, నిజం అబద్ధం అంటే అది అబద్ధం అవుతుంది. ఈ రోజు ప్రజలందరూ మాట్లాడుకొస్తున్నారు ఆయన కరెక్ట్ చేసినాడు. నిజంగా ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే అవసరమైతే ప్రభుత్వం దాన్ని లీగలైజ్ చేయమనండి. నా అప్పీల్ నేను చేస్తున్నాను, నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. తన టాలెంట్ను మీరు వాడుకోవాలనుకుంటే కనుక ప్రాపర్గా వాడుకోండి. ఎందుకంటే హీస్ అ వెరీ కామన్ మ్యాన్ హూ వాస్ జస్ట్ ఏ గ్రాడ్యుయేట్ విత్ హిస్ నాలెడ్జ్. ఇంత టోటల్గా ఇంత పెద్ద యంత్రాంగాన్ని ఇన్ని కోట్లను తను క్యాప్చర్ చేసుకోగలిగిన, అంత రెవెన్యూ చేయగలిగిన, అంత నాలెడ్జ్ ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని సో ఆ మట్టుకు ఆ పర్టికులర్గా దానికే కాకుండా ఇంకా దేనికైనా బెటర్ యూజ్ చేస్తాం. చాలా మంది హీరోస్ అక్కడ ప్రెస్ మీట్లలో వాడుతూ ఉన్నారు. చాలా మంది కామన్ మ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తిని మనం ప్రాపర్గా ఎందుకు వాడుకోవద్దు? ఆయన ఒక ఫ్యామిలీ ఇష్యూలో ఏమీ లేదు అని చెప్పి చీకొట్టి చీదరించి బయటికి పంపించిన వ్యక్తిని, ఫ్యామిలీ వెలివేసిన వ్యక్తిని ఈరోజు తను ఛాలెంజ్గా తీసుకొని అంత సక్సెస్, ఆయన మటుకు అది సక్సెస్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాకింగ్ ద సిస్టమ్స్ అంటారా, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాకింగ్ ద డేటా అంటారా, దట్ ఈస్ హిస్ టాలెంట్. అటువంటి టాలెంట్ని ఇంకేదన్నా మనం వాడుకోగలిగితే నిజంగానే బాగుంటుందని చెప్పి నా ఒక మెసేజ్. బట్ క్రిమినల్ ఈస్ ఆల్వేస్ ఎ క్రిమినల్, బట్ ఇట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్గా చూసుకొని దాన్ని ఆయన ఒక టాలెంట్ ఎట్లా వాడుకోవాలనేది కూడా ఈరోజు ప్రభుత్వము